వెల్కమ్ టు 99 టీవీ ఇన్సైట్. నేను లక్ష్మి. భారతదేశ చరిత్రలో ఎన్నో పురాతన దేవాలయాలున్నాయి. వాటిలో కొన్ని ఆధ్యాత్మికతతో పాటు రహస్యాలకి కూడా ప్రసిద్ధి చెందాయి. అలాంటి ఆలయాల్లో ముఖ్యంగా చెప్పుకునేది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం కేవలం భక్తి క్షేత్రం మాత్రమే కాదు, అనేక కథలు, నమ్మకాలు, విశేషాలు కలిసిన ఒక మహాపుణ్యస్థలంగా భావించబడుతోంది. ఈ ఆలయం విష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఆలయంలోని గర్భగుడిలో ఉన్న విగ్రహం సాధారణంగా మనుషులు తయారు చేసింది కాదు, అది స్వయంభూగా వెలిసిందని భక్తులు నమ్ముతారు. ఈ విగ్రహంపై అనేక విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకు, స్వామి విగ్రహం గుండె భాగంలో లక్ష్మీదేవి ప్రతిరూపం కనిపిస్తుందని కొందరు విశ్వసిస్తారు. అలాగే విగ్రహానికి ఎప్పుడూ చెమటలు వస్తూనే ఉంటాయని, పూజారులు దాన్ని తరచుగా శుభ్రం చేస్తూ ఉంటారని కూడా చెబుతారు. ఇది భక్తుల్లో ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా నిలుస్తోంది. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, స్వామి విగ్రహంపై ఉన్న జుట్టు చాలా సహజంగా ఉంటుందని చెబుతారు. అది ఎప్పుడూ కూడా చిక్కుపడకుండా నిజమైన జుట్టులా కనిపిస్తుందని అంటారు. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా నిర్ధారించబడిన విషయాలు కాకపోయినా భక్తుల నమ్మకాలలో ఇవి ముఖ్యమైన స్థానాన్ని పొందాయి. ఈ ఆలయం నిర్మాణం గురించి చూస్తే ఖచ్చితంగా ఎప్పుడు నిర్మించబడిందో స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే చారిత్రక ఆధారాల ప్రకారం పల్లవులు, చోళులు, పాండ్యులు వంటి రాజవంశాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాయి. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఆలయం మరింత విస్తరించబడింది. గోపురాలు, మండపాలు, ఇతర నిర్మాణాలు ఈ కాలంలోనే బలంగా అభివృద్ధి చెందాయి. అందుకే ఈ ఆలయం నేటి రూపంలో కనిపించటానికి విజయనగర సామ్రాజ్యం కీలక పాత్ర పోషించిందని చరిత్రకారులు చెబుతారు. పురాణాల ప్రకారం ఈ ఆలయానికి సంబంధించిన కథలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. విష్ణువు ఆది వరాహ అవతారంలో భూమిని రక్షించిన తరువాత కలియుగంలో మానవాళిని కాపాడేందుకు వెంకటేశ్వరుడిగా భూమిపై అవతరించాడనే నమ్మకం. మహర్షి భృగు కథ, లక్ష్మీదేవి కోపం, భూమిపై విష్ణువు అవతారం తీసుకోవడం వంటి అంశాలు ఈ పురాణాలలో ముఖ్యంగా చెప్పబడతాయి. ఇంకా పద్మావతి దేవితో శ్రీనివాసుని వివాహం కథ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ వివాహం కోసం విష్ణువు కుబేరుడి వద్ద నుండి అప్పు తీసుకున్నాడని పురాణాలు చెబుతాయి. అందుకే భక్తులు ఆలయంలో హుండీలో డబ్బులు సమర్పించడం ద్వారా ఆ అప్పు తీర్చడంలో భాగస్వాములు అవుతామని నమ్ముతారు. తిరుమలలో భక్తులు తమ వెంట్రుకలను దానం చేయడం కూడా ఒక విశేష సాంప్రదాయం. పురాణాల ప్రకారం నీలాదేవి అనే గంధర్వ యువరాణి తన వెంట్రుకలను విష్ణువుకి సమర్పించిందని, అందుకే భక్తులు కూడా తమ అహంకారాన్ని విడిచి వెంట్రుకలను సమర్పిస్తారని చెబుతారు. ఈ ఆచారం నేటికి లక్షలాది మంది భక్తులు పాటిస్తున్నారు. ఇంకా ఈ ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూ కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ లడ్డూ సాధారణ మిఠాయి కాదు, ప్రత్యేక పద్ధతిలో తయారు చేయబడింది. దాని రుచి, ప్రత్యేకత కారణంగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఈ ప్రసాదం అందుతుంది. కొన్ని నమ్మకాల ప్రకారం ఆలయంలో ఒక దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందని కూడా చెబుతారు. అలాగే ఆలయం చుట్టూ సముద్రం లేకపోయినా అలల శబ్దం వినిపిస్తుందని కొందరంటారు. ఇవన్నీ కూడా భక్తి నమ్మకాలలో భాగంగా చెప్పబడే విశేషాలు. అయితే ఈ కథలు, విశేషాలు అన్నీ శాస్త్రీయంగా నిర్ధారించబడినవే అని చెప్పలేము. ఇవి ప్రధానంగా పురాణాలు, స్థానిక నమ్మకాల ఆధారంగా వచ్చినవి. కానీ భక్తుల దృష్టిలో ఇవి ఆధ్యాత్మిక అనుభూతికి ప్రతీకలు. అందుకే ఈ ఆలయం కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. మొత్తంగా చూస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, చరిత్ర, సంస్కృతి, పురాణాలు కలిసిన ఒక మహత్తర క్షేత్రం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. వారి విశ్వాసం, భక్తి ఈ ఆలయాన్ని మరింత గొప్పదిగా నిలబెడుతుంది.